రెండు రావాలంటే నీకు ఇంక సంవత్సరం పడుద్ది. అదే నేను చెప్పేది. ఎంత ఈ జూలై 3 వరకు కూడా మీరు ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు. సంవత్సరం వరకు కవిత జైలు నుంచి బయటికి. అదనపు ఛార్జ్ షీట్ ఒకటేసారి మళ్ళీ అది కూడా చూడాలి కదా. 8,000 పేజీల అదనపు ఛార్జ్ షీట్ అండి. ఇంకా అవన్నీ చూడాలి కదా. ప్రతిదాని అండ్ వాంగ్మూలాలు ఇచ్చారు అందరూ, మంచి మంచి వాంగ్మూలాలు ఇచ్చారు. అండ్ ఇప్పుడు అక్కడ అదేంటిది చన్ప్రీత్ సింగ్ వ్యవహారం నుంచి చూసుకుంటే మొత్తం మనీ ట్రయల్ అంతా ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. 90% మనీ ట్రయల్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళా ఏమేమి చేసాయి. కాకపోతే నా దగ్గర నుంచి రాలేదు, నాకు సంబంధం లేదు అనే ఒక్క మాట ఇవిడ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కార్యాలయం నుంచే మొత్తం జరిగిందని అందరూ చక్క పెడుతున్నారు, చెప్పేశారు. విత్ ఆధారాలు కూడా ఛార్జ్ షీట్ లో నిరూపితమైంది. ఈవిడ ఒప్పుకోవడమే తరువాయండి. మిగతా అదంతా జరిగింది. జై భారత్ జై తెలంగాణ అనుకుంటూ లోపలికి వెళ్ళింది, అంతే. అది జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఓకే, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కవిత సంబంధించిన ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేస్తారు. నిన్న ఇతను అమెరికా వెళ్ళాడు, హరీష్ రావు ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది, దాని మీద మీకున్న సమాచారం ఏంటి? మొన్న ప్రభాకర్ రావుని కలవడానికి ఈయన అమెరికా వెళ్ళాడు, నిన్నే వచ్చాడు. ఈ ఫ్లైట్కి వెళ్ళాడు, ఈ ఫ్లైట్కి వచ్చాడు. చికాగోకే వెళ్ళాడు, అక్కడ ఆయన్ని కలిసేసి వచ్చాడు అని ఆధారాలతో సహా కోమటిరెడ్డి గారు చెప్పారు. ఈయనేమో నేను పోలేదు, పోతే మాత్రం ఆయన గెలవడానికే పోయాను అనుకుంటున్నావా, నేనేదో నా ఫ్యామిలీ ట్రిప్ కోసం ఏదో హడావిడిగా అలా వెళ్ళి ఇలా వచ్చాను అంతే అని నువ్వు ఆయన కలిసారని నువ్వు కనుక నిరూపిస్తే మళ్ళీ సేమ్ అదే గండ్రక్ అప్పుడెప్పుడు అదేదో తెచ్చాడు కదా రాజీనామా పత్రం, సేమ్ అదే లొకేషన్ మళ్ళీ ఎంచుకున్నాను. వాళ్ళకి ఎందుకు అది బాగా నచ్చినట్టుంది లొకేషన్. అక్కడికి వచ్చి ముక్కు తీసి రాసేసి క్షమాపణ చెప్తా అన్నాడు. దాంట్లో ఏముందో పెద్దగా పసేం లేదు యాక్చువల్గా ఈయన చెప్పుకున్న దాంట్లో. కానీ ఇంకా అక్కడ జరిగింది ఏంటంటే ఈయన వెళ్ళాడంట, చికాగోలో ఆయన్ని కలవడం జరిగింది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకి తెలంగాణకి రావద్దు, నీకు కావాల్సినది ఏంటో నేను ఇస్తాను. ఆయనకి ఏంటంటే ఎప్పటి నుంచో కేసీఆర్ కానీ హరీష్ రావు ఎవరైనా కేటీఆర్ కానీ వస్తే బాగుంటుంది అనే లెవెల్లో ఆయన ఉన్నాడు. అంటే మధ్యవర్తులను కూడా వీళ్ళు పంపొచ్చు, హరీష్ రావే ఎందుకు వెళ్ళాలి, ఎవడో గొట్టంగాడు వెళ్ళి రావచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఎవడో గొట్టంగాడు వెళ్తే ప్రభాకర్ రావు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా ఆయన చేసిన దానికి. ఇక్కడేమో రాధాకిషన్ని ఇట్లా అంటే ఆయన మొత్తం చెప్పేశాడు. నిన్న ఇంకొక ఆయన కూడా మొత్తం చెప్పేశాడు. ఆ భుజంగరావు అన్నీ చెప్పేశాడు. ఎవరిని అడిగినా అందరూ మొత్తం చెప్పేశారు. ఇలా జరిగిందండి, ఇలా చేసామండి, హవాలా డబ్బుల్ని కూడా మేము ఇలా చేసామండి, బీఆర్ఎస్ డబ్బులనేమో యథేచ్ఛగా వదిలేసాం, కాంగ్రెస్ బీజేపీ డబ్బుల్ని పట్టుకున్నాము, అండ్ నెక్స్ట్ తర్వాత ఇన్ని దందాలు చేశాము, ఇన్ని దోపిడీలు చేశాము, ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్లు చేశాము, అండ్ దుబ్బాగా మనుగోడు ఎలక్షన్ టైంలో కూడా ఇలా జరిగింది, నాగర్సాగర్ ఎలక్షన్లో అలా జరిగింది, మొన్న హుజురాబాద్ ఎలక్షన్లోనూ ఇలా జరిగింది, ఈటల గీటలు అన్ని ఫోన్లు మేము ట్యాప్ చేసాము, A to Z ఇలా పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు మెడకు చుట్టుకుంది పెద్ద ఆయనకి. ఆయనేమో నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇక్కడే ఉంటాను, నేను రానంటే రాను అని ఆయన కూర్చున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంత జరిగి పోలీసులు అందరికీ లొంగిపోయిన తర్వాత ఏమో సేఫ్ సైడ్గా మనము లొంగిపోతే శిక్ష తగ్గుద్దో ఇంకేమన్నా అవుతుందో కేసీఆర్ మీద వేసేయచ్చు, తప్పించుకోవచ్చు అని ఆయన కూడా అనుకోవచ్చు కదా. ఎందుకైనా మంచిది హరీష్ రావు ఒకసారి వెళ్ళి ఆయన అలా గిల్లిరా అని నా పంపాడు. ఆయన కూడా వెళ్ళి అలా గిల్లేసి వచ్చాడు. నువ్వు ఎట్టి పరిస్థితులు రాక కావాలంటే ఇది కూడా తీసుకో అని చెప్పి ఆయనకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేశారు. ఆయన బాగానే ఉన్నాడు అక్కడ, విలాసాలు ఎంజాయ్ చేస్తూ, ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్పుకొచ్చాడు కానీ ప్రశాంతంగానే ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఆయన వస్తే ఈయన అరెస్టే, ఇంకా ఏమీ లేదు మ్యాటర్. తెల్లారితే అరెస్ట్, ఆయన రావడం దిగడమే ఆలస్యం, ఈయన అరెస్ట్. సో దీన్ని చక్కబెట్టడానికి హరీష్ రావు వెళ్ళి మంతనాలు జరిపాడు అనేది ముమ్మాటికి వాస్తవం. ఆయన ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్నా కూడా ఆయన దానికి ఏం చెప్పాడు, ఆయన ఏం లేదా గంటరాకు ముందు నిలబడి ముక్కి ఇట్లా రాస్తా అన్నాడు. ఎవడికి కావాలి, నీ ముక్కు రాస్తే ఎంత రాయకపోతే ఎంత, నువ్వు వెళ్ళావు జరిగింది సార్. కానీ వీళ్ళు డిఫెండ్ చేసుకునే విధానంలో డిఫెండ్ చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి గారు పక్కా సాక్ష్యాధారాలతో బయటపెట్టాడు. ఓకే.